రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావుడి నెలకొంది. తొలి రోజు నామినేషన్లు తక్కువగా నమోదైన రెండో రోజు మాత్రం పుంజుకున్నాయి. మొదటి రోజు 902 నామినేషన్లు దాఖలు కాగా ఇక రెండో రోజు 8326 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా నిన్నటి వరకు 7980 మంది అభ్యర్థులు 9776 నామినేషన్లు దాఖలు చేశారు. నేటితో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుండడంతో భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉంది. అధికారులు రేపు నామినేషన్లు పరిశీలించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ తక్కువగా ఉండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల హడావుడి నెలకొంది. నేటితో నామినేషన్ల గడువు ముగియనుండడంతో భారీగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి కిరణ్? ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల 2 రోజుల నుంచి కూడా నామినేషన్ల గడువు కొనసాగుతోంది. ఇప్పటికే నామినేషన్లు కూడా భారీగా దాఖలు అవుతా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్ల గడువు ముగియనుండటంతో భారీగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు కూడా రిటర్నింగ్ కార్యాలయాలకు చేరుకుంటున్నారు. మొన్న 902 నామినేషన్లు వచ్చాయి. నిన్న ఒకరోజే దాదాపు 9000కు పైగా నామినేషన్లు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు కూడా భారీగా నామినేషన్లు అయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా తక్కువ సమయం ఉండడంతో అభ్యర్థులు ఎన్ఓసి సర్టిఫికెట్ల కోసం బారుకు తీరుతా ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో నామినేషన్ దాఖలు చేసుకునేందుకు సమయం ఇవ్వడంతో కూడా కనీసం షెడ్యూల్ కు నోటిఫికేషన్ కు ఒక వారం రోజుల సమయమైనా ఉంటుంది. కానీ షెడ్యూల్ విడుదల చేసిన మరుసటి రోజు సాయంత్రమే నోటిఫికేషన్ విడుదలైంది. ఆ తర్వాత నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత కొంత సమయం కూడా తక్కువగా ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. నిన్నటి వరకు 7980 మంది అభ్యర్థులకు గాను 9000 దాఖలు చేశారు. అందులో భాగంగానే నామినేషన్లకు సంబంధించి ఈ రోజు చివరి గడువు ఉంది. ఎన్ఓసీల కోసం కూడా చాలా మంది బారులు తీరుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. దాంతో పాటు సహాయక వ్యక్తి ఎవరైతే ఉంటారో తను కూడా నా ఎన్ఓసీ చేయాలనే నిబంధన ఖచ్చితంగా తేవటంతో వాళ్ళు కూడా ఇటు ఎన్ఓసి సర్టిఫికేట్ల కోసం వెళ్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత నామినేషన్ల విత్డ్రాలతో పాటు వచ్చే నెల 11న పోలింగ్ ఉంటుంది. దాదాపు పోలింగ్ స్టేషన్ లో కూడా అన్ని కూడా సిద్ధం చేసింది. ఆ తర్వాత 13న కౌంటింగ్ ఉంటుంది. ఎక్కువ మొత్తం స్థానాల్లో కూడా ఈసారి చాలా మంది అభ్యర్థులు పోటీ చేసేందుకు కూడా సిద్ధపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి తమ భవితవ్యాన్ని పరీక్షించుకునేందుకు కూడా చాలా మంది ఈసారి పోటీకి సై అంటున్నారు. ఖచ్చితంగా అటు పార్టీలను ప్రసన్నం చేసుకున్న టికెట్ దక్కనటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకున్నటువంటి పనిలో పడ్డటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం అయితే ఇంకా కొనసాగుతా ఉంది. రైట్, థాంక్యూ కిరణ్.